ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. గత 4 రోజుల క్రితం అనుకుంటాను మన లలిత అక్క ఉంది కదా, లలిత కుమారి అక్క. అయితే ఆ అక్క సిగ్గు లేకుండా మరలా నేను పెట్టిన వీడియోకి కౌంటర్ మాట్లాడింది. సో ఇప్పుడు ఆ లలిత కుమారి అక్కని అక్క కాకుండా చక్కగా మార్చాను నేను. ఎందుకంటే అక్క అంటే మనోడు స్త్రీ అవుతాడు, మనోడికి స్త్రీగా మార్చడం నాకు ఇష్టం లేదు. చక్క అంటే బాగుంటుంది కదా, అంటే అటు ఇటు కాకుండా మనోడిని ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇటు క్రైస్తవుల్ని వాడుకుంటూ ఇటు హైందవుల్ని వాడుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు వీడు. అంటే ఇటు క్రైస్తవుల పేర్లు వాడుకోకుంటే వాడికి బువ్వ ఉండదు, హైందవుల్ని వాడుకోకుంటే వాడికి కూడుండదు. ఇటు ఇద్దరిని వాడుకొని వాడు అద్భుతంగా లబ్ధి పొందుతున్నాడు. ఎంత అద్భుతంగా లబ్ధి పొందుతుందంటే, అక్క చక్కా లలిత కుమారి నీకోసమే నేను మాట్లాడుతున్నా, చక్కా లలిత కుమారి నీకోసమే నేను మాట్లాడుతున్నా. నీ మీద కౌంటర్ చేయటానికి నాకు టైం లేదు చక్క. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటా. ఒకవైపు ఇంటర్వ్యూస్ ఉంటాయి మాకు, తర్వాత నాకు మీటింగ్స్ ఉంటాయి, నాకు లైవ్స్ ఉంటాయి, నాకు చాలా పనులు ఉంటాయి. నీకు పని పాట ఏమి ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పాస్టర్ కోసం మాట్లాడదామా, ఏ క్రైస్తవుల కోసం మాట్లాడదామా, ఇదంతా నేను చెప్పిందే. మరలా చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా చక్కా లలిత కుమారి, ఈ చక్కా లలిత కుమారి ఎవరంటే, హిందూ ధర్మరక్షణ మా కర్తవ్యం అని చెప్పే ఈ చక్కా లలిత ఏం చేస్తుంది అంటే, హైందవ సహోదరులు పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళు మంచితనాన్ని వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవటానికి ఈ చక్కా లలిత కుమారి ఏం చేస్తుందంటే, పాపము నేను హైందవ ధర్మాన్ని రక్షిస్తున్నా, హైందవ ధర్మ రక్షకుణ్ణి నేను అని వీడు ప్రజల దగ్గర సొమ్ముని దండుకుంటున్నటువంటి మహానీచుడు, నికృష్టుడు, పరమ చండాలుడు వీడు. వీడు హిందూ ధర్మ రక్షకుడు కాదు, హిందూ ధర్మ భక్షకుడు వీడు. ఎవడు? భక్షకుడు. హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని హిందూ సమాజం దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని మోసం చేస్తున్నటువంటి దగాకోర్ ఈ చక్కా లలిత కుమారి. పరమ చండాలుడు ఈ చక్కా లలిత కుమారి. హిందూ సమాజమా, నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరంటే మాకెప్పటికీ గౌరవమే. హిందువుల్ని మేమెప్పుడు ఏమీ అనం. హిందువుల్ని అడ్డం పెట్టుకొని ఈ 4-5 మంది ఉన్నారే, ఈ 4-5 మంది మిమ్మల్ని అడ్డం పెట్టుకొని లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు గడిస్తున్నారు వీళ్ళు. వీడు పక్క పరమ మోసగాడు. ఈ చక్కా లలిత కుమారి పరమ మోసగాడు. ఎంత మోసగాడంటే, గతంలో 2 సార్లు పోలీసుల ద్వారా అరెస్ట్ కూడా అయ్యాడు వీడు. వీడు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని దానికి హిందూ పేరు పెట్టుకొని హిందువుల్ని అడ్డం పెట్టుకొని ఇటు క్రైస్తవుల్ని ఎరగా వేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. హిందూ సమాజమా, గుర్తించండి, ఇలాంటి పనికి మాలిన వెధవల చేతిలో మోసపోవద్దు. ఇది నేను ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నా. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. లేదు వాన్నే నమ్ముతాం, వాడికేమేమి డబ్బులు ఇస్తాం అంటే ఇక మీ ఇష్టం, మీ అమాయకత్వానికే వదిలేస్తా. వీడు ఎలాంటి మోసగాడు అనేది మీకు నేను చూపిస్తా. వీడు యూట్యూబ్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి ఫ్రాడ్లు చేసే ఫ్రాడుగాడు అని మీకు నిరూపిస్తా. ఏ పాస్టరు ఈ చక్కా లలిత కుమారి గురించి మాట్లాడలేదు, ఎవరు వీడి గురించి తప్పుగా మాట్లాడలా. వీడి గురించి తప్పుగా మాట్లాడి ఈ చక్కా గురించి కేసులు పెట్టింది ఎవరు అన్నది మీకు ఇప్పుడే స్పష్టంగా నిరూపిస్తా. రమణ యోగిలాల్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను కూడా ప్రజల అమాయకత్వంతో ఆడుకునే వ్యక్తే, కానీ పాపం అతను ఏదో వ్యాపారం చేసుకుంటూ అదృష్ట రత్నాలు అని పెట్టి ప్రజల్ని వ్యాపారం వైపుకి ఆకర్షించుకునేటువంటి ఒక వ్యాపారి, ఒక బాబాగా మారినటువంటి ఒక వ్యక్తి. సరే, ఏదైతే అయిందంటే అతని వీడియోని ఈ లలిత కుమారి చక్క
అతని కోసం నెగిటివ్గా వీడియోస్ చేసి అతని వ్యాపారం దెబ్బతీసే విధంగా డీగ్రేడ్ చేసే విధంగా వీడియోలు చేస్తే అతను రమణ యోగిలాల్ అనే అతను ఆ అదృష్టరత్నాలు అమ్మే అతను మనోడికి ఫోన్ చేశాడు, ఈ చక్కా లలిత కుమారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నీకు 1,50,000 రూపాయలు నాకు డబ్బులు ఇస్తే నీకు బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా ఇక నీ గురించి చెడ్డ వీడియోలు చేయకుండా నేను ఆగిపోతా, 1,50,000 రూపాయలు నాకు ఇవ్వాలి అని హైందవ సమాజమా మీరు నమ్ముకున్న మా పెద్ద వీడే, మా హైందవుల ధర్మరక్షణ కర్త వీడే అని మీరు నమ్ముకున్న వీడున్నాడే దగాకోరు చక్కా లలిత. ఈ చక్కా లలిత కుమారి పాపం ఒక వ్యాపారిని అడ్డు పెట్టుకొని వ్యాపారం దెబ్బతీస్తాను నీ గురించి చెడ్డ ప్రచారం చేసి అని 1,50,000 రూపాయలు డబ్బులు లాగాడు. ఎవరి దగ్గర? రమణ యోగిలాల్ దగ్గర. పాపం అతను భయపడిపోయి సరే ఏదైతే ఉంది నా హిందువే కదా, నా హిందూ సమాజానికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో 1,50,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఓహో ఈ రమణ యోగిలాల్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి రోయ్, 1,50,000 అడగకముందే ఈజీగా ఇచ్చేశాడంటే వీడి దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయని అంచనా వేసింది ఈ చక్కా లలిత కుమారి. ఈ చక్కా లలిత కుమారికి ఎప్పుడు కూడా డబ్బులు దండుకోవటమే తెలుసు, అడుక్కోవటం కాదు. అడుక్కోవటం అన్న ఒక రకం, ఇది మోసగించి డబ్బులు వసూలు చేయటం అన్నమాట. అయితే 1,50,000 ఈజీగా ఇచ్చాడు కదా రమణ యోగిలాలు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ చక్కా లలిత కుమారి, ఇదిగో నీ గురించి నేను బ్యాడ్ వీడియోస్ చేయకూడదంటే 1,50,000 ఇచ్చావు కాబట్టి, అయినా నీ గురించి నేను బ్యాడ్గా ప్రచారం చేయకూడదంటే నాకు ఒక 60 లక్షలు లేదా 40 లక్షలన్న కనీసం అంటే నా చేతిలో పడితే తప్ప నీ గురించి నేను వీడియోలు చేయటం ఆపను అని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది ఈ చక్కా లలిత కుమారి. చక్కా లలిత కుమారి ఎవరంటే పక్కా 420. ఎవరు? పక్కా 420. పాపం రమణ యోగిలాల్ ఏం చేయలేక సరే అని చెప్పి ఈ చక్కగాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని చక్కా ఆఫీస్కి వెళ్ళి ఈ రమణ యోగిలాల్ కూర్చొని డబ్బు కోసం బేరం ఆడుతుంటే, లేదు లేదు 40 లక్షలకి ఏమాత్రం తగ్గించను, అదేదో వాడు అబ్బ సొమ్ము అయినట్టుగా, ఈ చక్కా లలిత కుమారి గాడి అబ్బ సొమ్ము అయినట్టుగా పరాయి వాడి కష్టార్జితాన్ని బ్లాక్మెయిల్ చేసి మరి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ రమణ యోగిలాల్ గారు ఏం చేశారు? తెలివిగా అదంతా వీడియో తీసుకున్నారు, మాట్లాడేటివన్నీ వీడియో తీశారు. ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది. మన వాడిని పట్టుకెళ్ళారు పోలీసులు, స్టేషన్లో కూర్చోబెట్టారు, రిమాండ్కి కూడా పంపించారు. ఇది అన్నమాట ఈ చక్కా లలిత కుమారి యొక్క నిజస్వరూపం. హైందవులని మిరపకాయ బజ్జీలే వేపుకున్నట్టు వేపుకొని తింటున్నాడు, కానీ అది హైందవులకు అర్థం కావట్లా. తడిగుడ్డతో గొంతు కొడమంటారు చూడు, అది వీడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరికి? మీరు నమ్ముతున్నటువంటి మీ హైందవ భక్షకుడు. వీడు హిందూ ధర్మ రక్షకుడు కాదు, హిందూ ధర్మ భక్షకుడు. హిందువులే వీడికి ఎర, హిందువులే వీడికి ఆహారం. హిందువుల్ని వీడు తింటూ నేను హిందువుల్ని కాపాడుతున్నా అంటాడు. వీడే దొంగనాయలు. ఈ దొంగ వెధవ హిందువుల్ని దోచుకుంటూ హిందువుల్ని కాపాడుతున్నా అంటాడు. హిందువుల దగ్గర డబ్బులు లాక్కుంటూ హిందువుల్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నా అంటాడు. వీడు ఏం చేస్తాడంటే లేనిపోని అభూత కల్పితలన్నీ కూడా కల్పిస్తాడు. ఏమని? హిందువులకు అదేదో జరిగిపోతుంది, హిందూ ధర్మం అటైపోతుంది, కనుమరుగైపోతుంది, మనం ఏదో అయిపోతున్నాం, మనం ఏదో చేసేస్తున్నారు, హిందూ ధర్మం ఇక కనబడు అని హడావిడి గందరగోళం చేసి హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. పరమనీచుడు ఈ చక్కా లలిత కుమారి. ఇప్పుడు నా మాటలు చెప్పాను కదా, ఇప్పుడు రమణ యోగిలాల్ గారి మాటల్లోనే మీరు వినండి, ఆయన ఏమంటారు. నేను ప్లే చేస్తాను ఆ వీడియో. నమస్తే అండి. అయ్యా, ఇవాళ మీరు ప్రెస్ క్లబ్కి వచ్చి ఎఫ్ఐఆర్ అండ్ లలిత్ కుమార్ హిందూ సంఘాలపైన రకరకాలుగా కనిపిస్తుంది. అసలు వీళ్ళపైన మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి కారణం? యాక్చువల్గా హిందూ సంఘాల పేరుతోటి ఒక ఛానల్ ఉంది, దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ మా వ్యాపారం ఏదైతే ఉందో, వ్యాపారం కానీ వ్యవహారం కానీ అదృష్టం చేసేది కానీ వారు వాళ్ళ ఛానల్లో కొద్దిగా తప్పుగా రాశారు. తప్పుగా రాసి తప్పుగా ప్రచారం చేస్తుంటే మేము వారిని సంప్రదించాం, ఏంటి ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు
పొరపాటు పడినట్టున్నామండి, నీకు ఎంక్వైరీ చేసుకున్నారు, పొరపాటు పడినట్టున్నాము అని చెప్పి కొద్దిగా వారు ఫండ్స్ అడిగారు. సరే హిందువుల సంఘం కాబట్టి అని చెప్పి 1,50,000 ఇచ్చాము. ఫండ్ 1,50,000 ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఏ విషయం అన్నా కావచ్చు. తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే 60 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ లలిత్ కుమార్ గారు కొద్దిగా ఒత్తిడి చేసినట్లు, ఎక్కువ ఒత్తిడి లాగా, ఎక్కువ ఒత్తిడి చేస్తాం వల్ల ఎక్కువ ఒత్తిడి చేస్తామంటే ఎమ్మటే ఏ విషయమైనా మేము పోలీసుతో మాట్లాడతాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ని, కోర్టుని, సమాజాన్ని ఎక్కువ ప్రేమిస్తాము. ఎప్పుడు పూజలు, యజ్ఞాలు, వ్యవహారాలు, గోశాలను వీటన్నిటిలో ఎక్కువ ఉంటాం మొదటి నుంచి. అందుకని మేము ఎమ్మటే పోలీస్ వారికి చెప్పిన విషయము వారి చర్య తీసుకున్నారు. దానికి సంబంధించింది ఇది వచ్చింది. ఇంకా ఓన్లీ 1,50,000 అనేది మీ దగ్గర ఏమైనా డిమాండ్ చేసి మీరు ఇంకా ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఇంకేం తీసుకోలేదు. అడగడం మాత్రం 60 లక్షల రూపాయలు అడిగారు. 60 లక్షల రూపాయలు ఎందుకు అడిగారు మిమ్మల్ని? 60 లక్షల రూపాయలు అడగడానికి ప్రధాన కారణం ఏమైనా ఉంటుందా? ఏం లేదు, వాళ్ళ సింగిల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నావు, బురదలుతాం, ఓకే, అద్దాల మేడలో ఉన్న రాయి సిగ్గా, అట్లా మీ గురించి ఏదో దుష్ప్రచారం చేస్తామంటారు. అలాగా అందరినీ ఇప్పుడు వాస్తవాలు అవాస్తవాలు లేనిది ఎవరు బురద చల్లుతానికి ముందుకు రారు కదండి. కరెక్ట్ గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఒక గరికపాటి వారు, చెర్రావూరి వారు, ఇలా లేకపోతే చాగంటి వారు, ఇలాంటి వారిని వదిలేస్తే త్రిమూర్తులుగా చెప్తున్న వాళ్ళు 3 ఉన్నాం. ఒకటి ఏంటంటే బ్రహ్మ, దండూరి శ్రీనివాస్ గారు. విన్నారు కదా, హిందూ ధర్మ రక్షణే మా కర్తవ్యం అన్నటువంటి ఈ భక్షకుడి యొక్క ఆ వ్యవహారం విన్నారు కదా. ఆ రమణాయోగిలాల్ గారి మాటల్లోనే విన్నారు కదా. 60 లక్షలు డిమాండ్ చేశాడు. అసలు వాడి పద్ధతి, వాడి 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 కర్తవ్యం ఏంటి అని నేను చెప్తున్నానంటే, వాడి పనెల్లా అద్దాల మేడ మీద రాళ్ళు వేయటం, తెల్ల చొక్కా వేసుకున్న వాడి మీద బుడద చల్లటం. బుడద చల్లుతారోయ్, నాకు డబ్బులు ఇస్తే బుడద చల్లను, డబ్బులు ఇవ్వకుంటే నీ చొక్కా పాడు చేస్తా అనే రకం వీడు. అద్దాల మేడ దగ్గరికి వెళ్ళి చేతిలో రాళ్ళు పట్టుకొని, రే అద్దాల మేడలో ఉన్నోడా, నేను అడిగినంత డబ్బులు నాకు ఇస్తే నీ అద్దాల మేడ మీద రాళ్ళు రువ్వను, ఇవ్వలేదా అద్దాలు పగలగొడతా అనేటువంటి తత్వం అని పాస్టర్ చెప్పలా, క్రైస్తవులు చెప్పలా, హైందవులలో ఉన్నటువంటి బాబాగా పరిగణిస్తున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? చక్కా లలిత కుమారి గురించి. ఇంతకంటే ఏం కావాలి? వీడు పరమ వెధవా, పరమ నీచుడు, పరమ నిష్ఠుడు, పరమ దరిద్రుడు. వీడు హైందవుల మీద పడి మోసగించి డబ్బులు దండుకుంటున్నటువంటి నీతి మాలిన కుక్క అని. ఇంతకంటే ఇంకా ఏం నిరూపణ కావాలి? ఇంకోటి కూడా మీరు చూపిస్తా. గతంలోనే ఈమె ఏం పేరు, ఆవిడ పేరు కరాటే కళ్యాణి ఉంది కదా, ఆవిడ కూడా వీడి మీద కేసు పెట్టింది. మీరు నమ్ముతున్నారే హైందవ సమాజమా, మీరు నమ్ముతున్న చక్కా లలిత కుమారి మీద ఆవిడ కూడా కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా కట్టించింది. అది కూడా ఏంటో చూద్దాం, అది కూడా చూసేయండి. మేడం, మీరు కూడా హిందూ సంఘాలలో ఉన్న వాళ్ళే. ఇలా లలిత్ కుమార్ గారి మీద అండ్ వీళ్ళందరి మీద, హిందూ సంఘాల మీద జరుగుతున్న ఈ అగాధ్యాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంగా చేసుకుంటున్నారని చెప్పి మీరు ఇప్పుడు కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? అగాధ్యాలు చేస్తున్నాం, ఏం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ లలిత్ కుమార్ గారి పైన టీం పైన నేను లాస్ట్ 2022లో నేను పెట్టాను కేసు. సో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు అదృశ్యరత్నం అని ఆయన కూడా వచ్చారు. ఆయన నాకు అడిగారు హెల్ప్. నేను అన్నాను, సార్ నేను ఆల్రెడీ కేసు పెట్టిందని, అదేదో మీ ఇష్యూ మీరు చేయండి, బట్ నేను మీకు సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ అని నేను చెప్పను. బట్ నేనేంటంటే ఎవరైతే హిందుత్వం అని పేరు చెప్పుకొని, హిందూ సంఘం అని చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీద నేను వ్యతిరేకిస్తాను. మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నాకు ఇస్తే నేను అది ఖచ్చితంగా మీకు సపోర్ట్గా నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్తే ఆయన కొంచెం చూపించిన వాటిలో వీళ్ళు ఏదో మాట్లాడినట్టు, వీళ్ళు వెళ్ళి కలిసినట్టు, ఆయన డబ్బులు ఇచ్చినట్టు అట్లానే ఉన్నాయి. సో డబ్బులు ఇచ్చిన మళ్ళీ వీళ్ళు ఏదో డిమాండ్ చేసినట్టు, నేను పోలీసులు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం 41 CRPC ఇచ్చారని చెప్పారు. అంటే మేమందరం అర్ధరాత్రి అపరాత్రి కాల్ వచ్చినా సరే మేము వెళ్ళి స్ట్రీట్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం హిందుత్వం కోసం. పాటి మేము మా ప్రయత్నం కొలిది మేము ప్రతి దగ్గర మేము హిందుత్వం బలపడడానికి సహాయపడుతున్నాం. మేము సాహసోపేత నిర్ణయాలు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ ఒక వీడియో తీసుకొని ఆ వీడియో ద్వారా సబ్స్క్రైబ్షన్ పెంచుకొని కింద ఫోన్పే నెంబర్లు ఇచ్చి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఇట్లా టీం అనమాట. వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్, దాని కింద ఫోన్పేలు ఇవ్వటం. వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు, ఎక్కడికైనా వెళ్ళి. బట్ చేసేది ఏం లేకపోయినా విన్నారు కదా, కరాటికల్ అని చాలా స్పష్టంగా, చాలా సుస్పష్టంగా
ఆవిడ మాట్లాడుతున్నారు. స్ట్రీట్లలోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ స్పాట్లోకి వెళ్ళి పోరాడేది మేము. ఈ కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్ ఈ బ్యాచ్ ఒకటి ఉంది, పందుల మంద. వీళ్ళు ఏం చేస్తారంటే వీడియో పెట్టుకొని ఫోన్పే నంబర్లు ఇచ్చేసి డబ్బు దండుకోవడం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం. వీళ్ళు మోసగాళ్ళు, నమ్మద్దండి హిందూ సమాజమా అని పాపం ఈవిడ కూడా ఆ పాపం వ్యాపోతున్నారు. అదే కాకుండా ఈ లలిత కుమారి అనే చక్కగాడి మీద ఈవిడ కూడా కేసు కట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టించారు. ఇది అన్నమాట. గతంలో 2 సార్లు హిందూ ధర్మరక్షకుణ్ణి అని చెప్పే భక్షకుడైనటువంటి చెక్కా లలిత కుమారిగా పరిగణించబడే ఈ చెక్క ఏం చేసింది? మోసాలు చేస్తుంది. ఎవరిని? హిందువుల్ని. వీడు చేసేది ఏమీ ఉండదు. ఇప్పుడు నేను ఫోన్పే నంబర్లు పెడతా, నేను అకౌంట్ నంబర్లు పెడతా, కానీ నేనేం చేస్తాను తెలుసా? నెలకి 5 కుటుంబాలకి 5,000, 10,000, 15,000 ఒక్కొక్కరికి నేను సహాయం చేస్తా. నేను సహాయం చేసేది యూట్యూబ్లో పెడతా మరలా. అంతేకాకుండా క్రైస్తవుల మీద దాడులు, ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు ఆ స్థలానికి మేము వెళ్తాం. వెళ్ళి మాకు తోచిందేదో మేము మాట్లాడతాం, మాకు తోచిందేదో మేము లీగల్గా ముందుకెళ్తాం. ఇవి నేను వీడియోలో పెడతా. ఈ పనికి మాలిన పంది చెక్కా లలిత కుమారి ఉందే, వీడియో మాత్రం పెట్టుకొని ఫోన్పేలు పెట్టి నేను ధర్మాన్ని రక్షిస్తున్నా, నాకు డబ్బులు ఇవ్వండి అని దండుకోవడానికి మాత్రం పనికి వస్తుంది ఈ చెక్కా లలిత కుమారి అనే మోసగత్తె. ఈ మోసగత్తెని నమ్మకండమ్మా హైందవ సమాజమా, మీరందరూ వాడి చేతుల్లో మోసపోతున్నారు. ఇంకోటి, వీడి ఛానల్లో వీడియో చూపిస్తా. ప్రతి వీడియోకి ముందు ఒక వీడియో ఉంటుంది, అది ఎప్పుడు డిఫాల్ట్గా అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వీడియో తర్వాతనే అసలైన వీడియో కంటెంట్లోకి వెళ్తాడు. ఆ వీడియో ఏంటంటే అది మీకు చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. ప్రతి వీడియోలో ఉంటుంది అది. వీడికి సంబంధించిన ప్రతి వీడియోలో అది ఉంటుంది. ఈ లలిత కుమారి చెక్కకు సంబంధించిన ప్రతి వీడియోలో అది ఉంటుంది. మీకు అది చూపిస్తా. నిజంగా కూడా హిందూ జనశక్తి ఆర్థిక కష్టాల్లో ఉంది. కాబట్టి హిందూ జనశక్తికి ఎవరన్నా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి, మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక, సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. ఇదన్నమాట. ఎంత పరమ చెత్తగాడివి రాను అంటే లలిత చెక్క, అరే చెక్కా లలిత కుమారి, నువ్వెంత బఫూన్ గాడివి, జోకర్ గాడివి అంటారా? నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందిరా. ఈ రకంగా కూడా సబ్స్క్రైబర్స్ని లైకులు చేయమని, కామెంట్ చేయమని, షేర్ చేయమని అడుక్కుంటారా? అడుక్కోవడంలో కూడా ఏదో కొత్త టెక్నిక్ కదా. ఫోన్పే పెట్టి డబ్బులు అడుక్కుంటున్నావా? నో ప్రాబ్లం. ఏదో నువ్వు ఏదో హైందవులకి ఏదో చేస్తావు అనుకుని పాపం వాళ్ళు ఇస్తారులే, నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ సబ్స్క్రైబర్లను అడుక్కోవడం ఏంట్రా కొత్త పద్ధతి? ఏంటి ఈ ముస్లిం మాఫియా, క్రిస్టియన్ మాఫియా నీకు రిపోర్ట్లు కొడుతున్నారా? అందుకు నీకు రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి నీ ఛానల్ పోకుండా ఉంటానికి, హిందూ జనశక్తి ఛానల్ పోకుండా ఉండాలంటే ఎక్కువ లైకులు కొడితే నీకు ఛానల్ పోదా? ఎవడు చెప్పాడరా నీకు అది? పాపం హైందవ ప్రజలకు తెలియదని మోసం చేస్తావా? ఎక్కువ రిపోర్ట్లు కొడితే ఎక్కువ సబ్స్క్రైబర్లు చేయాలా? ఎక్కువ రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి అంటున్నాడు చాలా తెలివిగా, మన ఛానల్ మీద ముస్లిం మాఫియా, క్రిస్టియన్ మాఫియా పడి రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి మీ చేతుల్లో ఉండింది హైందవ సమాజమా, మీరే మన ఛానల్ని కాపాడుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి, వీడియోని ఖచ్చితంగా షేరు చేయండి, వీడియోని ఖచ్చితంగా కామెంటు చేయండి అని పరమ నీచుడు ఈ చెక్కా లలిత కుమార్ కూడా అడుక్కునే విధంలో ఒక కొత్త స్టైల్ పద్ధతిని పాటిస్తూ అడుక్కుంటున్నాడు. దీనివలన ఇది వీడు చెప్పింది పచ్చి అబద్ధం. పోయే ఛానల్ పోతుంది. సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళు చేసుకున్నంత మాత్రం పోకుండా ఉండదు, కామెంట్లు చేసినంత మాత్రం ఛానల్ పోకుండా ఉండదు. ఛానల్ పోకూడదు అంటే యూట్యూబ్ వాడి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలరా బేవకూఫ్. అర్థమైందా నీకు? యూట్యూబ్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. నువ్వేమంటున్నావు? హైందవులతో కాపీ రైట్లు ఎక్కువ పడుతున్నాయి, రిపోర్ట్లు ఎక్కువ కొడుతున్నారు, నా ఛానల్ పోకూడదంటే మీరు లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
ఎవరు చెప్పాడరా నీకు? పాపం అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకుని ఆడుకుంటావురా నువ్వు? నీ ఛానల్ ద్వారా నెలకి ఎన్ని లక్షలు వస్తుందో నాకు తెలుసు. నేను చెప్పనా నీకు? మొత్తం రిపోర్ట్లు బయటికి తీస్తున్నా, నీ స్టేట్మెంట్ కూడా బయటికి తీస్తున్నారోయ్. నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డబ్బులు ఏం చేస్తున్నావు అన్నీ తీస్తున్నా బయటికి, మొత్తం బయటికి తీసుకొని వస్తా. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను రా చెక్క లలిత కుమారి, అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు హిందూ సమాజం నీ చేతుల్లో మోసపోయింది ఇక చాలు. హిందూ సమాజం ఏమి ప్రమాదంలో లేదురా బేవకూఫ్, ఏమి ప్రమాదం లేదు. లేని ప్రమాదాన్ని నువ్వు సృష్టించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నావు. హిందువుల్ని భయపెట్టేది క్రైస్తవులు కాదురా బేవకూఫ్, నువ్వే భయపెడుతున్నావు. భయపెట్టి డబ్బులు లాగుతున్నావు, బెదిరించి డబ్బులు లాగుతున్నావు, ఛానల్ పోతుంది అని భయపడుతూ డబ్బులు లాగుతున్నావు. సిగ్గులేదురా నీకు? నీదొక బతుక సిగ్గులేనోడా? నోరు తెరిస్తే గలీజ్ మాటలు మాట్లాడుతావు నువ్వు. ఇదే నేర్పించదట్రా నీకు? మీ గ్రంథం, మీ దేవుడు, నీ భక్తి, నీ సంస్కారం, నీ ట్రెడిషన్ ఇదే నేర్పించదట్రా నీకు? సిగ్గులేని పంది, నీచుడు రావు నువ్వు. నీకోసం నేను మరలా కౌంటర్ చేయడం టైం వేస్టే. నీకోసం మాట్లాడడానికి మనసు ఒప్పలేదు నాకు. కాకపోతే ఇక మాట్లాడక తప్పదు. నువ్వెంత నీచుడువో, హైందవ సమాజం నీ చేతులు ఎంత మోసపడుతుందో, ఎంత యామారుస్తున్నావో, ఎంత మభ్య పెడుతున్నావు పాపం నీ హైందవుల్ని. పాపం వాళ్ళకి తెలియాలి కదరా, తెలియాలి కదా. అందుకని చేశా. 2 సార్లు అరెస్ట్ అయ్యి 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చినాడు నువ్వు. నేను ఇంతవరకు ఎప్పుడు అరెస్ట్ కాలా, నా మీద ఎప్పుడు ఎవడు కేసు పెట్టలా, ఇంతవరకు నా మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎవరు కట్టలా. నేను ఏ రోజు జైలుకు పోలా. ఎందుకు? నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను. గ్రంథాలని, మతాలని, దేవి దేవతల్ని విమర్శించిన వాడిని కాదు, నాకు అలవాటు లేదు. నీకులాగా క్రైస్తవ సమాజమా మన ఛానల్ ప్రమాదంలో ఉంది, మన ఛానల్ మీద రిపోర్ట్లు పడుతున్నాయి హిందువులు, అందుకే ఎక్కువ సబ్స్క్రైబర్లు చేసుకోండి, ఎక్కువ కామెంట్లు చేయండి అని బిచ్చగాళ్ళని నేను అడుక్కోండిరా. ఎంత పచ్చి అబద్ధం రాది. సబ్స్క్రైబర్ల కోసం కొత్త డ్రామా ఆడతావా? ప్రతి వీడియోకు ముందు అది రెడీమేడ్ వీడియో ఒకటి పెడతావా? సబ్స్క్రైబర్లు అడుక్కునే వెధవా, నీచ నికృష్టుడా. క్రైస్తవులు లేకపోతే నీకు తిండి లేదరా ఎదవా. ఇది మొన్ననే చెప్పాను ఆల్రెడీ, మరలా చెప్తున్నా. నీకు మొన్నే సవాల్ విసిరా, ఆ సవాల్ నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు చెప్పా. ఏంట్రా నువ్వు పోలీసు, మేము దొంగలవా? నువ్వు మమ్మల్ని పట్టుకోవడానికా? సిగ్గులేని కుక్క. నువ్వు హైందవ సమాజం ఉద్ధరించేది ఏమీ లేదురా. నువ్వు ఎక్కడ పోరాటాలు చేసావురా హైందవం కోసం చెప్పురా. ఒరే పిచ్చి కుక్క, ఒరే చెక్క పందిగా, హైందవ సమాజం కోసం నువ్వు ఎక్కడ నిలబడి పోరాడావు నాకు ఒక్కసారి చెప్పురా చూద్దాం. ఎక్కడ పోరాటం చేసావరా ఇంతవరకు? ఎవరి చేతుల్లో దెబ్బలు తిన్నావరా ఇంతవరకు? నువ్వు ఎక్కడ నిలబడి అరిచావరా నువ్వు ఇంతవరకు? ఎక్కడ అన్యాయాల కోసం నిలబడ్డావరా నువ్వు? న్యాయం కోసం అన్యాయాన్ని ఎదిరించడానికి న్యాయపక్షంగా కెమెరాల ముందు కూర్చొని డబ్బులు సంపాదించి నేర్చుకున్న మీ బ్యాచ్కి సిగ్గులేదురా మీకు? డబ్బు దోచుకోవడం నేర్చుకున్నారు మీరు మీ హైందవ ప్రజల మీద పడి. సిగ్గులేని వెధవ, సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా. ఇక నా గురించి మాట్లాడడం మానే. నా ఎడమకాలి చిటుకునే వేలు గోటికి సమానం కావరా నువ్వు, పంది వెధవ.